అందరికీ నమస్కారం. వైఎస్ షర్మిలపై దాడి తీవ్ర టెన్షన్‌లో కాంగ్రెస్ హైకమాండ్ అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు సంబంధించి పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ షర్మిలపై ఇప్పటికే దాడైతే మొదలైందని అయితే చెప్తూ ఉన్నారు. వివరాలు చూసుకున్నట్లయితే గనుక ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపిరులూదేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవలే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్గా నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించడం పట్ల ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా చూస్తే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా డాక్టర్ వైఎస్ఆర్, ఏపీ కాంగ్రెస్ అన్ని రెండూ కూడా కీర్తిశేషులే అని కామెంట్ చేశారు. అంటే వైఎస్ఆర్ అలాగే కీర్తిశేషులే, ఇంకా కాంగ్రెస్ కూడా కీర్తిశేషులే అని చెప్పి కామెంట్ అయితే చేశారు. దివంగత నేత చనిపోవడంతోనే కాంగ్రెస్ రాష్ట్రం పాతాళానికి పడిపోయిందని అన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైందంటూ సెటైర్లు వేశారు. ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అసలు రాష్ట్రంలోనే లేని పార్టీకి ఎవరు అధ్యక్షురాలైతే మాకేంటని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనిపై మరి వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.